రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నా. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. గనక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించుచునుగాక. చదువుకున్న వాక్య భాగములో రోమా పట్టణములో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులకు దైవజనుడు పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ, పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే 7వ వచనంలో, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు అంటున్నాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము అనే మాట రాయబడింది. మొదటి అధ్యాయంలో మీరందరూ క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు ఎవరి తాలూకు మనుషులు అంటుంటారు లోకంలో. లేదంటే రాజకీయ నాయకులైతే మీరు ఏ పార్టీ వాళ్ళు అంటారు లోకంలో. అయితే క్రైస్తవుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, మేము క్రీస్తుకు సంబంధించిన వారము. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో గిల్గాలులో యెహోవా దూత ప్రత్యక్షమైనాడు దూషణ ఖడ్గము తీసుకొని. అప్పుడు యెహోషువ దగ్గర పోయి సాగిలపడి నమస్కారం చేసి, నా ఏళ్ళవాడా, నీవు ఎవరి పక్షమున వచ్చినావు అన్నాడు. అవతల ఫిలిస్తీన్ల పక్షమున వచ్చినావా లేదా మా పక్షమున వచ్చినావా అని చెప్పి యెహోషువ అడిగినాడు. అప్పుడు యెహోవా దూత అన్నాడు, వాళ్ళ పక్షం కాదు, మీ పక్షం కాదు, యెహోవా పక్షమున వచ్చినానన్నాడు. నేను దేవుని పక్షమున వచ్చినా అని చెప్పినాడు దూత. మనమేమంటామంటే మేము వాళ్ళ పక్షము వీళ్ళ పక్షం అంటే దేవుడు అవన్నీ ఎన్నికలు వేసుకోడు. బైబిల్లో యేసు క్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు. మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే. కాబట్టి మనం ప్రభువు వారమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ముగింపులు అంటాడు, మీరు యేసుక్రీస్తు దేవుని వాడు, యేసుక్రీస్తు దేవుని వాడు, మీరందరూ క్రీస్తువారు, మీరందరూ క్రీస్తువారు. యేసుక్రీస్తు దేవుని వాడు, మనం క్రీస్తువారము అని చెప్పి వాక్యంలో రాయబడింది. మనకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భూలోకములో ఉన్న మానవులు ఎవరైనా సరే పరలోకం చేరాలంటే దానికి యేసు ప్రభు పర్మిషన్ ఇవ్వాలి. యేసు ప్రభు లేకుండా ఎవడు పరలోకం చేరడానికి వీలు లేదు. అందుకే వాక్యములు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడన్నాడు. యేసుక్రీస్తుకు తెలియకుండా పరలోకముల సీమ కూడా అడుగు పెట్టదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొక వాక్యం ఏం రాయబడిందంటే, యేసు ప్రభు తెలియకుండా మీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకైనను నేలను రాలదు. ఆయన పర్మిషన్ లేనిది ఏది జరగదంటే రాయబడింది. ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు యేసుక్రీస్తు రాకముందు ప్రపంచంలో జనం ఉన్నారా లేదా? ఉన్నారు. ఆదాము కానుంటి, హనోకు కానుంటి, నోవహు కానుంటి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యెహోషువ, సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము రాజులు, వాళ్ళ సైన్యము, ఆ ప్రజలు మొత్తం లోకం విడిచిపోయినారు.
వాళ్ళంతా ఎక్కడున్నారంటే భూమి క్రింద పరదేశంలో ఉన్నారు. ఈ సత్యం మనకందరికీ తెలుసు. అయితే గ్రంథంలో యేసు ప్రభు మరణించినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినాడు. యేసు ప్రభు ఈ లోకములో మరణించినప్పుడు ఎవరి దగ్గరికి పోయినాడు? అబ్రహాము కాటికి, నోహు కాటికి, ఆదాము కాటికి, వాళ్ళ ఆటికి పోయినాడని వాక్యములో రాయబడింది. బతికినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు. ఆయన జీవించిన కాలము మొత్తం 33.5 సంవత్సరాలు. 30 ఏండ్ల వరకు ఇంటి దగ్గర ఉన్నాడు. కేవలం 30 సంవత్సరం ఆయన బోధింప ప్రారంభించినప్పుడు సుమారు ఆయన వయసు 30 సంవత్సరములు అని చెప్పి లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సకల మానవుల కొరకు తన ప్రాణాన్ని ధారపోసి రక్తము గార్చి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేపడి ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళినాడంటే భూమి క్రింద ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడినాడు. తిరిగి లేచినాక 40 రోజులు ఎక్కడున్నాడు? సమాధిలో నుండి లేచినాక యేసుప్రభు 40 రోజులు ఎక్కడున్నాడు? భూమి మీదనే ఉన్నాడు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు ప్రత్యక్షమైనాడు. ఒక్కసారి 500 మందికి కనపడినాడని గ్రంథంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆ మాటలు దైవజనుడు పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఎందుకు 40 రోజులు భూమి మీద ఉన్నాడంటే నమ్ముకున్న వారిని స్థిరపరచడానికి, బలపరచడానికి, విశ్వాసమందు వాళ్ళను బలపరిచి హత్తుకొని ఉండేటట్లుగా దగ్గరుండి పదే పదే చెప్పినాడు యేసుప్రభు. నేను తిరిగి లేచినాను, చేతులు చూడండి, పాదాలు చూడండి, ప్రక్క చూడండి, మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే తీసుకురండి, నేను తింటాను అని చెప్పినాడు. 11 సార్లు ప్రత్యక్షమై వాళ్ళనందరినీ బలపరిచినాడు. తర్వాత యేసుక్రీస్తు వాక్యాన్ని శిష్యులకు అప్పగించి ఏ సంగతులు బోధించినాడో అవన్నీ తెలియజేసి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఆయన పరలోకం పోయినాడు. మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయినాడు అంటే మన కోసం చనిపోయినాడు, మనం బ్రతకాలని. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటంటే యేసు ప్రభు తిరిగి లేవడాన్ని పునరుత్థానం అంటారు. పునరుత్థానం అంటారు. మళ్ళా ఒక ఎండిపోయిన మొద్దు ఉంది భూమిలో, దాని మీద నీళ్లు తగిలినాయి, తేమ తగిలింది. ఆ మొద్దులో నుండి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అదే మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు వంశములో దేవుడు పుడతాడు అని చెప్పి గ్రంథములో రాయబడింది. ఎండిపోయిన మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ గాలి వాన వర్షం పడినప్పుడు తేమ తగిలి దాని ద్వారా చిగురు పుట్టిందని రాయబడింది. ఆ చిగురు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచినాడంటే అదే పునరుత్థానము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో బేతనియాలో మార్తా, మరియ, లాజరు ఉన్నారు. అక్కడ 23వ వచనములో మార్తతో యేసుప్రభు ఏమన్నాడంటే పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడని చెప్పినాడు. కాబట్టి పునరుత్థానం ఎవరు? యేసుక్రీస్తే. జీవం ఎవరు? యేసుక్రీస్తే. మరణానికి అధికారం ఎవరు? యేసుక్రీస్తే. జీవానికి అధికారం ఎవరు? యేసుక్రీస్తే. మానవులు పరలోకం పోవాలంటే దారి చూపించేది ఎవరు? యేసుక్రీస్తే. అన్నీ ఆయనే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే 10వ వచనములో, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాలి అని రాయబడింది. ఎప్పుడు నిలుస్తాము? నమ్ముకునే వాళ్ళనల్లా ఒకరోజు పిలుస్తాడు. బైబిల్లో రాయబడింది,
ఈలగొట్టి పిలుస్తా అని రాయబడింది ఒక స్థలంలో, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో. అలాగే ప్రకటన గ్రంథములో రాయబడింది కడబూరం మ్రోగుతుందని రాయబడింది. దేవుని బూరం మ్రోగుతుంది ప్రధాన దూత శబ్దంతోనని చెప్పి తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదివితే, దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ కడబూరతోనూ ఆయన మధ్యాకాశానికి దిగి వస్తాడు అని చెప్పి రాయబడింది. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారని రాయబడింది. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకొన్నోళ్ళు చనిపోయినా ఒకటే, బ్రతికినా ఒకటే. కొందరు అంటూ ఉంటారు, ఏనుగు చనిపోయినా 1000 రూపాయలే, బ్రతికినా 1000 రూపాయలు అన్నట్టు. దేవుని పిల్లలు చనిపోయినా ప్రభు కోసమే, బ్రతికినా ప్రభు కోసమే. మనము ఆయన వారమై ఉన్నాము. ఎట్లయినాము ఆయన వారము? యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడినారు. మీరు మీ సొత్తు కారు. మీరు దేవుని సొత్తు, దేవుని ప్రజలు, దేవుని రాజ్యానికి వారసులు. యుగయుగాలు ఆయనతో జీవిస్తారు. అది యేసు ప్రభు యొక్క మెయిన్ ఉద్దేశం. మనమేమనుకుంటున్నామంటే ఆయన పట్టించుకుంటాడో లేదోలే, మమ్మల్ని చేర్చుకుంటాడో లేదోలే అన్నట్లు మనము అవగాహన లోపము కలిగి ఉండకూడదు. దేవుని మాటలు ఆయన నోట నుండి వచ్చినాయంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి. మనుషుల మాటలు ఏమవుతాయి? మనుషులు మాట్లాడే మాటలు గాలికి కొట్టుకుపోతాయి. దేవుడు మాట్లాడే మాటలు నిలుస్తాయి. ఆయన మాట ఏది నిరర్థకము కానేరదని రాయబడింది. వెనకకు తిరిగి రాదని రాయబడింది. ఆయన నోట నుండి వచ్చిందంటే జరిగి తీరుతుందని రాయబడింది వాక్యములో. బైబిల్లో రాయబడిన మాటలు, వాక్యాలన్నీ ఎవరివి? దేవునివి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి అని బైబిల్లో ఎందుకు రాయబడిందంటే తప్పును కూడా ఇది తప్పు అని రాయించినాడు. పాత నిబంధన గ్రంథములో నువ్వు తప్పు చేసినావు అని చెప్పి ఎదుటినే గద్దించినాడు. ముఖం మీదనే గద్దించినాడు, దిద్దినాడు కనుకని ఇది పరిశుద్ధ గ్రంథము. మిగతా గ్రంథాలన్నీ కప్పిపెట్టినాయి. తప్పులు చేస్తే మెచ్చుకున్నారు, పొగిడినారు. మేలు చేస్తే కీడు చేసినారు మిగతా గ్రంథాల్లో. కానీ పరిశుద్ధ గ్రంథములు అట్లా కాదు. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసినావు, మేలు చేస్తే మేలు చేసినావు, నమ్ముకున్నావంటే నమ్ముకున్నావు, మోసం చేసినావంటే మోసం చేసినావు అని ఉన్నది ఉన్నట్లు మోమాటం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములు రాయించి పెట్టినాడు. అన్న ఎట్లయితుందన్న పరిశుద్ధ గ్రంథం అంటే అన్ని వివరంగా చెప్పినాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం. ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు. తప్పు చేసి నన్ను వెనకేసుకొని రాలే మన లెక్క. తప్పు చేసి నన్ను మనమేం చేస్తాము? గద్దించామా? బుద్ధి చెప్తామా? చెప్పము. కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వచ్చే నువ్వు తప్పు చేసినావు అంటాడు. దావీదు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 11వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో నాతాను అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపినాడు. దావీదు దగ్గరికి పంపినాక నాతాను ఒక విప్పుడు కథ చెప్పినాడు, ఒక ఉపమానం చెప్పినాడు. ఎవడా మనుషుడు అన్నాడు. ఈయన రాజు కాబట్టి. ఎవడు గట్టిగా అర్సాకు, ఎందుకు ఎవడా మనుషుడు అంటున్నావు? ఆ మనుషుడు ఎవడో కాదయా, నువ్వే అన్నాడు. అంటానే గుండె బద్దలైపోయింది. ఎవరికి? దావీదుకు. నువ్వు నాకు చెప్పేటోనివా? నువ్వు దేవునికి ప్రవక్తవైతే కావచ్చు, నేను ఎవరనుకుంటున్నావు? నేను రాజును, సింహాసనం మీద ఉన్నటోని, లక్షల మందికి నేను అధికారిని, నాకు చెప్పేటోనివా అని చెప్పి విర్రవీగినాడు దావీదు. వెంటనే ఏమైపోయినాడు? తగ్గించుకున్నాడు. వెంటనే తగ్గించుకున్నాడు, విధేయత చూపినాడు, ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర, దైవజనుని దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టే ధన్యుడైనాడు. ఒప్పుకుంటే దేవునికి సంతోషము, కప్పుకుంటే దేవుడు సహించడు, ఓర్చుకోడు. ఏదైనా సరే, చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే ఆయన కనుదృష్టికి మరుగైనది ఏది లేదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి కప్పుకొన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆకాన్ ఏం చేసినాడు? కప్పుకున్నాడు. గేహాజ్ ఏం చేసినాడు? కప్పుకున్నాడు. అరణ్య సప్పిరాలు ఏం చేసినారు? కప్పుకున్నారు. దావీదు ఒప్పుకున్నాడు. యాకోబు ఒప్పుకున్నాడు. నీ పేరేం పేరు అన్నాడు? నా పేరు మోసగాడు అన్నాడు. అంటే ఒప్పుకున్నాడు. 2వ దొంగ, కుడివైపునున్న దొంగ, అయ్యా మాకైతే న్యాయమే శిక్ష పొందడం, నీవు పొందడం న్యాయం కాదు,
ఇది అన్యాయం అని ఎదుటివాడిని గద్దించి పశ్చాత్తాపపడి, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, యేసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో నన్ను చేర్చుకోమని దొంగోనికి తెలిసింది. కానీ రోజు వాక్యం వినే వాళ్ళకు తెలియా యేసు ప్రభువుకి ఏముంది? రాజ్యం ఉంది. ఏ రాజ్యము? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. ఆ రాజ్యములో దొంగతనాలు ఉండవు, ఆ రాజ్యములో మోసాలు ఉండవు, ఆ రాజ్యములో కపటం ఉండదు, ఆ రాజ్యములో అన్యాయం ఉండదు, ఆ రాజ్యములో బాధలు దుఃఖములు ఉండవు, ఈతి బాధలు ఉండవు. ఆ రాజ్యములో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు గంతులు వేస్తూ ఉంటారు. అది దేవుని రాజ్యము. ఈ లోక రాజ్యాలలో ఉన్నటువంటి రాజులైతేనేమి, ప్రధానులైతేనేమి, అధికారులైతేనేమి, ప్రతి ఒక్కరు 97వ కీర్తనలో రాయబడింది, సకల దేవతలు ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేస్తారని రాయబడింది. ఒరిజినల్ దేవుడు ఈయన, జీవము గలవాడు, సజీవుడు. లోకంలో నకిలీ దండిగా ఉండొచ్చు, కానీ అవన్నీ దేవుని దగ్గర, నిజమైన దేవుని దగ్గర చెల్లవు. ఇలాంటి దృష్టాంతాలు లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రిజిస్టర్ కాగితాలు ఉంటాయి సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నిటివి, కొన్ని నకిలీ ఉంటాయి. నకిలీ అయింది ఒరిజినల్ అయింది తెలలేవా? జిరాక్స్ కాగితానికి ఒరిజినల్ కాగితానికి తేడా కనుక్కోలేరు మీరు. జిరాక్స్ కూడా ఒరిజినల్ అంటే భ్రమలోకి వెళ్ళిపోతారు. ఒరిజినల్ వేరు, జిరాక్స్ వేరు. ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రపంచానికి, మిగిలినవి జిరాక్స్ నకిలీ, అవి ఒరిజినల్ కాదు. అందుకే అన్నాడు, సత్యమైంది బహు లోతుగాను బహు దూరముగా ఉండదన్నాడు. భూమిలో నుండి సత్యము మొలుసును అన్నాడు. ఆ సత్యం యేసుక్రీస్తే, భూమిలో నుండి సమాధిలో నుండి మొలిచిన వాడు యేసుక్రీస్తే అని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా ఒకరోజు దేవుని దగ్గర నిలబడాలని రాయబడింది. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలని అన్నాడు. మనము రైతుల పొలాలలోకి పనులు చేసింటాం, వారం రోజులు పని చేయనికి పోతాం పొలంలో కూలి పనులకు. శనివారం రోజు ఇంటికాటికి రండి అని పేర్లు రాసుకుంటాడు. ఆ జీతగాడో లేకపోతే గుమస్తానో పేర్లు రాసింటాడు, ఎంతమంది కూలీలు వచ్చినారు, ఎంకత రోజు, ఒకరోజు 20 మంది, ఒకరోజు 50 మంది, ఒకరోజు 30 మంది, మొత్తం లిస్టాల్లో చదువుతాడు. ఫలానా ఎన్ని రోజులు వచ్చింది? 6 రోజులు వచ్చింది ఫుల్ కూలి, 6 రోజులు. ఒక 3 రోజులు వచ్చింది, 3 రోజులకే. అట్లా ఎవరు కూలి వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా పిలిచి? ఇలాంటివి నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. ఆ దినాల్లో రాసుకునేటోళ్ళు పొలంలో కలుపు తీయబోయినా నాటేయబోయినా వెంటనే రాసుకుంటారు, చిన్నది పాస్బుక్ పెట్టుకొని ఎంతమంది వచ్చినారు ఏం కథ అని. అట్లా దేవుని దగ్గర కూడా ఒక పుస్తకం ఉంది. మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. నమ్ముకున్న వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథములు ఉన్నాయి. ఒకరోజు జీవగ్రంథం ముందర పెడతాడు, ఫలాని మరియమ్మ, ఫలాని మార్తమ్మ, ఫలాని జయమ్మ ఎక్కడ ఉన్నారు చూడు, ఎన్ని రోజులు మందిరానికి వచ్చినారు, ఎన్ని రోజులు హాజరైనారు, ఎన్ని రోజులు ప్రార్థన చేసినారు, ఎన్ని రోజులు పాట పాడినారు, ఎన్ని రోజులు వాక్యం విన్నారు, అంత మొత్తం ఉంటుంది అక్కడ. ఎవరేమి చెప్పాల్సిన పనిలే. అక్క మందిరం ఎగరగొట్టిందన్నా, నెల రోజులు ఇంకొక మందిరానికి పోయిందని చెప్పినా కానీ ఆడ సెలవు. ఒకరి గురించి ఇంకొకరు చెప్పాల్సిన అవసరము లేదు. నీ జీవితం మొత్తం ఆయన దగ్గర చిట్టా ఉంది. లోకములు అంటుంటారు చూడు చిత్రగుప్తుడు అని, అట్లా ఒకటి చిట్టా ఉంది అన్నమాట ఆయన దగ్గర కూడా. ప్రతిదీ చెప్పేస్తాడు. నువ్వు నిలబడతానే మొత్తం స్కానింగ్ అవుతుంది. నువ్వు పిండముగా ఉన్న కానంటే చూపించాడు, చనిపోయి సమాధికి పోయేంత వరకు చూపించాడు, నీ హిస్టరీ మొత్తం చూపించాడు దేవుడు. ఇంకా ఆడ నువ్వు నేను ఆడంటే ఈడంటే అని చెప్పనికి కూడా లేదు, సాకులు చెప్పనికి కూడా లేదు. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీదట మనం లెక్క చెప్పాలంట. నేనేం లెక్క చెప్పాలా ప్రభువా అంటే, మందిరానికి ఎగరగొట్టింది లెక్క చెప్పాలా. ఎవరన్నా నమ్ముకొన్నాక, నమ్మకం ముందుది లెక్కలేకి రాదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక ముందు ఉండేది అంతా కొట్టివేస్తాడు. అప్పుడు ఏది చేసినా, తాగినా, తిట్టినా, దొల్లాడినా, ఆట ఆడినా, పాట పాడినా, దూషించినా, ఏది చేసినా యేసు ప్రభుని ఎరగక ముందు అది లెక్కలేకి రాదు. దాన్ని అంతా ఇంటేచ్చాడు, తుడిచేసినాడు దాన్ని. నమ్ముకొన్నాక మళ్ళా కొత్త జీవితం ప్రారంభించినాం కదా, ఆ కొత్త జీవితం ప్రారంభించిన కానుంటే ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నామో దానికి దేవునికి లెక్క చెప్పాలి. దేనికి లెక్క చెప్పాలంటే
మాట్లాడిన మాటలకు కూడా లెక్క చెప్పాలా, మనం సంపాదించుకున్న ప్రతి పైసకు కూడా ఏం చెప్పాలా, లెక్క చెప్పాలా. డబ్బులు ఊరికి వచ్చినాయన్నా మా ఇష్టం మా సొమ్ము ఏమైనా చేస్తామంటే దానికి కూడా చెప్పాల్సిందే. కొన్ని ఇళ్ళల్లో లెక్కలు చెప్తారు తెలుసా మీకు, తెలుసా తెలియదా? పిల్లోనికి ఒక 500 ఇచ్చినారనుకో పుస్తకాలు, కానీ బిల్లు వేయించుకొచ్చాడా రాడా? మిగిలినది 20-30 మిగిలితే ఇచ్చారా ఇయ్యరా? బిల్లు వేసినాక అది ఇయ్యలేదనుకో రెండోసారి ఇస్తారా పిల్లలకు? ఎగురుగొట్టి ఇస్తారా? ఇయ్యరా? అట్లనే దేవుడు కూడా లెక్క సరిగ్గా ఒప్పచెప్తే దేవుడు మెచ్చుకుంటాడు. తలాంతులు ఉపమానం ఉంది, దేనారాలు ఉపమానం ఉంది. దేనారాలు, తలాంతులు, మీనాలు 3 ఉన్నాయా లేదా ఉపమానాలలో? దేవుడు ఇచ్చినాడా లేదా అంటే డబ్బు ఇచ్చినాడని దాని అర్థము. ఆ డబ్బును నువ్వేం చేసినావు? దుర్వ్యాపారం చేసినావా, ఇంకా సంపాదించినావా? అంటే దుర్వ్యాపారం చేసిన ఏమన్నాడు? కాళ్ళు చేతులు గట్టి విన్ని వెలపట్ట ఎండి చీకటులు అన్నాడు. అంతకంతకు సంపాదించిన ఏమన్నాడు? భలే మంచి నమ్మకమైన దాసుడా, ఈ 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు, ఈ 5 పట్టణాల మీద అధికారిగా ఉండని చెప్పినాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి అధికారం, ఎవరైతే అపనమ్మకంగా ఉంటారో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి ఎలపటేస్తారు. అందులోనే గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయని చెప్పినాడు. కాబట్టి మనం గోధుమల్లాగా ఉన్నామా, గురుగుల్లాగా ఉన్నామా, మన హృదయం మీద చేసుకుంటే మనకే తెలుస్తుంది. కాబట్టి గ్రంథంలో ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లు ఆయన అత్యధికముగా హెచ్చించానని చెప్పి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు రాయబడింది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనములో మనమందరము దేవుని న్యాయపీఠం అన్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు న్యాయపీఠం అన్నాడు. క్రీస్తు న్యాయపీఠం అన్నా దేవుని న్యాయపీఠం అన్నా రెండో ఒకటే. ఎక్కడ చెప్పినాడు? కొందరు అడుగుతూ ఉన్నారు, యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాయబడింది అని అడుగుతూ ఉన్నారు. కొరింథీయులకు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో ఏం రాయబడింది? 20-28 ఏం రాయబడింది? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన జీవము గల దేవుని సంఘము. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పి రాయబడింది. స్వరక్తము కార్చింది ఎవరు? శిలువలో రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ఆ ప్లేస్లో ఏమని పెట్టినాడు? దేవుడు అని రాయించినాడు. దేవుడు రక్తం కార్చి సంపాదించినాడు రాయబడింది. క్రీస్తు రక్తం కార్చి అని రాయబడినాడా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రాయబడింది. అర్థమవుతుందా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునైనాడు. ఇక్కడ ఉంది చూడండి వాక్యం, ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునైనాడు. ఈయనే అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని. ఆయనే అద్వితీయుడు, ఆది అంతం లేనివాడు, రెండవది అనేది లేదని చెప్పి రాయించినాడు. నేను మార్పు లేనివాడనని చెప్పినాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం అన్నీ ఒకటే, యెహోవా దూత అన్నీ ఒకటే, యెహోవా అన్నీ ఒకటే, లేదా దేవుడు అన్నీ ఒకటే. నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నా అదే వచ్చేది, వేరేది ఏది రాదు. ఒరిజినల్ పేరు ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ బిరుదులు. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, మహనీయుడు, సత్య సంపన్నుడు, లోకరక్షకుడు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. పెట్టుకుంటామా లేదా పేర్లు? ఆయనకి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సర్వసృష్టికి ఆయన సర్వాధికారి కనుక ఆయనకి ఏ పేరైనా పెట్టుకున్నా నువ్వు ఎట్లా పిలిచినా పలుకుతాడు. ఆయన ఎట్లా పిలిచినా పలుకుతాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆకాశం అనే సింహాసనం మీద కూర్చొని భూమి అనే పాదపీఠం మీద పాదాలకు పీఠముగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం అది, దేవుని రాజ్యము అది. ఇంకోటి గుర్తు పెట్టుకోండి,
మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో కొండ మీద ప్రసంగం ఉంది, ఉందా లేదా? 5, 6, 7 అధ్యాయాలు. ఆ ప్రసంగాలు మొత్తము దేవుని రాజ్యానికి సంబంధించినవి. ఎవరికి సంబంధించినటివి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. దేవుని రాజ్యం అంటే ఎక్కడో కాదు, దేవుని సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో దేవుడు చెప్పినట్టు వినాల, మనుషులు చెప్పినట్టు కాదు. నేను ఇప్పుడే ఇన్ని వచ్చన్నా, ఎవరు చెప్పినారయ్యా మీకు అంటున్నాడు ఒక ఆయన. శ్రమ దినాలని బైబిల్లో చెప్పినాడా? పాటించమని చెప్పినాడా? ఎవరు చేసింది మీకు అంటే ఎవరో పెట్టినారు, అప్పుడు ఎవరో పెట్టినారు, అవి పాటించన్నారు. ఆయన అంటున్నాడు, నువ్వు యేసుప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నీకు శ్రమ అంటున్నాడు. యేసుప్రభు నమ్మకపోతే ఎప్పుడు శ్రమ తినాలే, నమ్ముకోనేనికి ఎప్పుడు సంతోషమైన తినాలే. ఆయన ఎప్పుడు పిలుపు వచ్చినా కానీ ఐఎమ్ రెడీ, నువ్వు పిలిచే రానికి రెడీగా ఉన్నా అన్నట్టు బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపడి ఉండాలని వాక్యం చెప్పేది. క్రీస్తు స్వరూపము, క్రీస్తు సారూప్యతలోనికి మనం ఉండాలనే వాక్యం వింటండి. కాబట్టి ఇంకా 40 రోజులు ఉన్నాయి, లేదా దినాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పాటించమన్నాడు? నీకు అవన్నీ నమ్మనోళ్ళకి అవన్నీ అన్నాడు. నమ్ముకొని నీకెందుకు ఇవన్నీ? యేసుప్రభు 2000 ఏళ్ళ కిందట వచ్చినాడా లేదా? ప్రాణం పెట్టినాడా లేదా? తిరిగి లేచినాడా లేదా? పరలోకం పోయినాడా లేదా? మరలా వచ్చాడా లేదా? ఆయన వచ్చాడా రాడా మళ్ళీ రెండోసారి? ఇంకా ఆయన వచ్చంటే మళ్ళీ మనం సిలువ వేసి మళ్ళీ సమాధి నుండి లేచినాడని నిన్న కొయిటక్కనాల పోతే 10 ఊర్లు దాటిపోయినా, నంద్యాల కానుంటి ప్రతి ఊర్లో రంగు చల్లుకోవడం, కీలలు వేయడము, డీజే సౌండ్స్ పెట్టుకొని, బ్యాండ్ పెట్టుకొని, ఎగురుకుంటా, కేకలు వేసుకుంటా, చల్లుకుంటా, ఎవని ఇష్టం చెప్పున్నాడున్నాడు. సరిగ్గా సోదమ గోమరలో నెట్టు ప్రజలు ఎట్లున్నారు అట్లున్నారు, ఎగురుతున్నారు, కేకలు ఎత్తున్నారు, సినిమా పాటలు పెట్టుకున్నారు, చల్లుకుంటున్నారు. ఏ ఊర్లో చూసినా అటెండ్ ఉన్నారు, ప్రతి ఊర్లో అటెండ్ ఉన్నారు. కోటపాటలు ఎవరైనా చల్లినాడంటే ఎవడు చల్లలే. ఏం పని ఉంది? కోటపాటలు ఏం పని ఉంది? డబ్బులు దండగా ఏం పని ఉంది? అవసరమే లేదు. అది లేచినాడంటే ఆ తాగనీకి తందనాలనీకి లేచినాడా? తెచ్చుకొని వండుకొని తిని తాగి పండుకోవడానికి లేచినాడా? ఎందుకు లేచినాడు ఆయన? ఇట రాయబడి ఉంది, మృతులకును సజీవులకును ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, అధికారిగా ప్రభువుగా ఉండటకని రాయబడింది. మృతులైన వారికి సజీవులైన వారికి ఆయన అధికారిగా ప్రభువుగా ఉండటానికి తిరిగి లేచినాడని రాయబడింది. వాటి గమనించండి, యేసు ప్రభువుకు మరణం లేదు. పాపము లేని వానికి ఏం లేదు? మరణం లేదు. పాపము లేని వ్యక్తి మీద మరణం అధికారం చెలాయించదు. ఒకవేళ మరణం అధికారం చెలాయించినా ఓడిపోతుంది. మరణము ఆయనను బంధించుట అసాధ్యమని రాయబడింది. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీయలేదని చెప్పి 16వ కీర్తనలో రాయబడింది. ఆయన కుళ్ళు పట్టలేదు, ఆయన సజీవుడు. నేను మృతునైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నానని చెప్పినాడు. కాబట్టి ఆ సజీవుడు మనల్ని బ్రతికించే దేవుడు నమ్ముకున్నలను ఒకరోజు లెక్క అడుగుతాడు. దేనికంటే నువ్వు ఎన్ని రోజులు వచ్చినావని చెప్పి హాజరు పట్టి మొత్తం పెట్టి మనకి ఏదన్నా బహుమానాలు ఉంటే ఆయన ఇచ్చాడు. దేవుని పని కోసం ప్రయాసపడి సమయాన్ని కూడా దేవుని కోసం వెచ్చించి ఆయన మందిరంలో కనపడితే అన్నాడు, 91వ కీర్తన అనుకుంటా, 1000 దినాలు లోకములో ఉండడం కంటే ఒక్క దినము నీ మందిర ఆవరణములో ఉండడము శ్రేష్టము అన్నాడు. 1000 దినాలు ఒక లెక్క అయితే, ఒక దినము మందిరంలో ఉండడం శ్రేష్టం అన్నాడు. కాబట్టి ఎన్ని దినాలు కనపడినామో అంత ఉంటుంది దేవుని దగ్గర. ఉంటుందా ఉండదా? లోకములో టైం వ్యవహారం చేయనీకి, కాలయాపన చేయనీకి, ఎగతాళి మాటలు మాట్లాడుకోనీకి, సీరియల్స్ చూసుకోనీకి, వేరే కుటుంబాల విషయాలు మాట్లాడుకోవడానికి సమయం వెచ్చించి వృధా చేస్తే అదంతా వ్యర్థమైపోతుంది. దానికి కూడా ఏం చెప్పాలా? అడన్నాడు, మంచి వేయను సరే చెడ్డ వేయను సరే మనం దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలెను, ఆయన ఎదుట ప్రత్యక్షము కావాలను అన్నాడు. ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా పోయి నిలబడాలి దేవుని దగ్గర, అంతే. అది ఈ మట్టి శరీరం అంతా కాదు ఉండేది, మహిమ శరీరం ఇస్తాడు, ఆడ పోయి నిలబడాలి. అప్పుడు మనం ఏం చేసినామో లెక్క చెప్పుకోవాలా. ఏదన్నా మిగిలిందనుకో, మనకేమన్నా మిగిలిందనుకో బహుమానం ఉంటుంది. వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు.
ప్రయాసపడినోనికి జీతం ఉంది, పని చేసినోనికి జీతం ఉంది, ఉద్యోగం చేసే జీతం ఉందా లేదా, పొలంలో పని చేసే కూలి ఉందా లేదా? మరి మందిరానికి వచ్చే దేవుడు కూలి ఎందుకు ఇయ్యడు? మందిరానికి వచ్చిన వాళ్ళకు భూమి మీద ఉండదు అనుకోండి, మామూలుగా కూలి అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనైనా చేసుకునేది. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఒకవేళ అనారోగ్యం పాలు చేసేది ఎవరు? దేవుడే. మాట వినకపోతే మళ్ళీ దేవుని మీద ఎగుదు ఆయన చేసినాడని బైబిల్లో రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది, మేము దేవుని చేత శోధింపబడినాము అన్న మాట మీరు చెప్పకూడదు అని చెప్పినాడు. చూస్తారా, ఇదిగో 12లో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అంటూ 14వ వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. శోధనలు ఎందుకు వచ్చాయంటే ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును అన్నాడు. శోధనలు వచ్చినాయన్నా, కష్టాలు వచ్చినాయన్నా, శ్రమలు వచ్చినాయన్నా, హాస్పిటల్ పోయొచ్చని మళ్ళీ హాస్పిటల్ పోయినామన్నా, ఉండేటివన్నీ అయిపోయినాయన్నా, ఇంకా ఏమి లేవు, మా పరిస్థితి బాగాలేదు అంటే బైబిల్లో రాయబడింది దేవుడు శోధించినాడని చెప్పడము తప్పు అంటున్నాడు. ఇంకేమన్నాడంటే ఎవరైనా మరణించినప్పుడు ఏడ్చుకుంటూ అంటుంటారు, జనరల్గా అంటుంటారు, దేవుడు ఎంత అన్యాయం చేశానన్నా, మావాడే కనపడినాడేమన్నా, దేవునికి అన్యాయం చేశానన్నా అంటాడు. గ్రంథములు అన్నాడు దేవుడు అన్యాయం చేయట అసంభవం అని రాయబడింది. ఎవరు ఎన్ని దినాల్లో ఉన్నారో దేవునికి తెలుసు. నరులారా మీరు తిరిగి రండి అంటే లేదు ఇన్ని ఉంటాను నీకుందా, ఆయన పిలిచినప్పుడు ఎవరైనా పోవాల్సిందే. ఇందులో చిన్నోడే, నడిప్రాయమే, యవనప్రాయమే, వృద్ధాపం అనే తేడా అది ఏమి ఉండదు. దినాలు పూర్తయినప్పుడు ఎవరి లెక్కలు ముగించుకొని పోవాలా. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండుని అంటే మనం అనుకుంటే అవుతుంది. అది ఎవరు అనుకోవాలా? దేవుడు అనుకోవాలి. అది ఆయన ఇష్టము. బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి తెలుసు కదా. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు, పేతురు, యోహాను, యాకోబులు యెరూషలేము సంఘములో మూలస్తంభాలు, అపొస్తలులు, వాళ్ళు పెద్దలు. యాకోబును హేరోదు ఖడ్గముతో చంపినాడు. ప్రజలల్లా సంతోషిస్తే పేతును కూడా చంపాలని జైల్లో వేసినారు, చెరసాలలో. అప్పుడు యాకోబుకు పర్మిషన్ ఇచ్చిన దేవుడు పేతురుకు పర్మిషన్ ఇచ్చినాడా? ఇవాళ ఎందుకు? ఆయన ఇంకా సేవ చేయాలి. ఆయన 2 పుస్తకాలు రాయాలి. 1 పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక రాయాలి. రోమపట్టణంలో సువార్త ప్రకటించాలి. ఆయనతో ఇంకా పని ఉంది. ఆయన జీవిత దినాలు పుష్టాపు కాలే. మెనే టేకలు ఉపార్షన్ చెప్పలే. కొందరికి ఆ మాట చెప్పినాడు, కొందరికి చెప్పలేదు. ఇంకా అవసరం ఉంది కాబట్టి ఆయన పడగొట్టుటైనను నిలబెట్టుటైనను ఎవరి పని? దేవుని పని. మన చేతులు ఏది? ఆయన ఇష్టము. స్టెఫెను రాళ్ళతో కొడతా ఉంటే రక్తం గారి ఆయన చనిపోయినాడు. దేవునికి ఇష్టమైంది. మరి అదే సౌలు మళ్ళీ నేను ఇంకా అనేకులను చంపుతుంటే పట్టుకున్నాడు. ఆ సౌలును మళ్ళీ స్టెఫెను చేయవలసిన పని, పేతురు, యోహాను, యాకోబులు చేయవలసిన పని పౌలు ఒక్కడే మోసినాడా లేదా? సంఘాలు కట్టినాడా లేదా? పట్టణాలు తిరిగి సేవ చేసినాడా లేదా? ఆయన అంటూ ఉన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని, మంచి పోరాటం పోరాడినాను, విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు తుడముట్టించి తిని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక దైవజనుడు అన్నాడు, ఫలాని 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ ఈ విధంగా కూర్చొని వాక్యం వింటున్నాము అంటే మన పూర్వీకులు అబ్బా వాళ్ళ తరంలో నుండి పుట్టుకుంటూ వచ్చి ఈరోజు నిలిచినాము, అది దేవునికి ముందే తెలుసు అంటున్నాడు. ఈరోజు ఇట్లా కూర్చోాలా, ఇట్లా వాక్యం వినాలా, ఇలా కనపడాలని చెప్పి దేవుడు ముందే రికార్డ్ చేసి పెట్టినాడు. కాబట్టి ఈరోజు వచ్చి వాక్యం వింటున్నామని చెప్తున్నాడు. నువ్వు పుడితేనే నువ్వు చెప్పేది, నువ్వు పుట్టకపోతే ఎవడు చెప్తాడు? నీతో పనింది దేవునితో కాబట్టి చెప్పించన్నాడు అంటాడు. ఇవన్నీ వాస్తవాలే. కాబట్టి నమ్ముకున్న వాళ్ళు ఒకరోజు దేవుని ఎదుట ఏం కావాలా?
హాజరు కావాలి, లెక్క చెప్పాలా, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా. రేపు రిజల్ట్ వచ్చున్నాయి 10th క్లాస్. పాస్ అయిన వాళ్ళతో ఎట్లుంటారు? సంబరంగా ఉంటారు. పాస్ అయిన వాళ్ళల్లో కూడా మళ్ళీ తక్కువ వచ్చినాయి అనుకో ఫీల్. మేము కష్టపడి రాసినామన్నా 550 రావాల్సింది 60 రావాల్సింది 500 వచ్చినాయి 500 వచ్చినాయని బాధపడుతుంటారు. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి ఎట్లన్నా 500 వచ్చాయని సమరపడాలన్నా, నువ్వు ఇంకా బాధపడాలన్నా? ఆమె గడన పడినాములని చెప్పి ఊరుకొండాలా, అడగబడితే చాలని చెప్పి అన్నారు. ఇంకా రాలేదన్నా మేము ప్రయాస పడినామంటుంటారు. ఇంకా యాటికి మానవునికి ఆశ యాటికి? ఆశకి లిమిట్ ఉందా? కోరికలు అనంతం అన్నాడు ఎకనామిక్స్లో. ఒక కోరిక పోతాను ఇంకొక కోరిక. హైదరాబాద్ పోయినప్పుడు చార్మినార్ చూద్దాంప అంటే అది వద్దు, మళ్ళీ ఏది ట్యాంక్ బండ చూడాలా, లుంబినీ పార్క్ చూడాలా, ఇంకొకటి చూడాలా, బిర్లా మందిరం చూడాలా, అసెంబ్లీ చూడాలా. ఒకటి చూసి ఇంటికి పోదామంటే ఇంత దూరమే వచ్చినా ఇంత అట్లా పోతే అయిపోయా. ఎట్లుంటాయో చూడు ఆశలు. మానవుని ఆశలు అనంతం, అని ఎవడూ తీర్చలేడు. కాబట్టి బైబిల్లో అంటాడు ప్రసంగిలో, దేవుడు ఇచ్చిన కాడికి తృప్తి కలిగి సంతోషంగా ఉండండి అన్నాడు. మీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచినది దేనికోసం అంటే, తిరిగి లేవడం ద్వారా నిత్యజీవం వచ్చింది, తిరిగి లేవడం ద్వారా రక్షణ వచ్చింది, తిరిగి లేవడం ద్వారా పాపక్షమాపణ వచ్చింది. ఆయన లేచినాడు కనుకనే మనం బ్రతికినాము, ఆయన లేచినాడు కనుకనే మనం విశ్వాసం ఉంచినాము. ఆయన లేవకపోతే మనం విశ్వాసము ఉంచే వాళ్ళము కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి, జీవమగల దేవ, ఒక దినము తండ్రి మీ ఎదుట మేము హాజరు కావాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతివాడు మీ దగ్గర లెక్క చెప్పాలని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. నిజమే ప్రభువా, మమ్మల్ని బ్రతికిస్తున్నారు తండ్రి, పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. మీకు ఇష్టంగా సాక్ష్యంగా మహిమకరంగా ఉండాలని మీరు మా ఎడలో ఎంతో సంకల్పం కలిగి ఉన్నారు, ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు. మీకు స్తోత్రాలు. మాతో ఇంకా పని ఉంది కాబట్టే మమ్మల్ని బ్రతికించి ఈ దినం వరకు నడిపించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముందున్న దినాల్లో కూడా ప్రభా, మా చేతనైనంత మటుకు మీ సన్నిధిలో కనబడడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ మాటలు మీ వాక్యం వినడానికి కృప చూపండి. క్రీస్తు సారూప్యతలోనికి స్వరూపంలోనికి మార్చబడటకు దయచూపండి. అందరినీ అన్ని విధాలుగా ఆదుకొని సహాయం చేసి మహిమ పొందుదరని, అందరినీ కాపాడుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.